హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ అనన్య లవ్స్ అభిరామ్, ఎపిసోడ్ 43. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అను, నీ క్యారెక్టర్ ఏంటి, నువ్వేంటి ఇలా సిగ్గుపడుతున్నావేంటే అని తనని తానే తిట్టుకుంటూ చిన్నగా మాట్లాడుకుంటూ బయటికి వచ్చి కూర్చుంది అను. అమృత సందీప్ వాళ్ళిద్దరిని చూసి, మనం అనుకున్నాం కదండి ఇంటికి వెళ్ళేసరికి ఇద్దరు హాల్లో కూర్చుంటారని, ఒకరితో ఒకరు అనుకుంటూ నవ్వుకుంటూ లోపలికి వెళ్ళారు. అనుకి అభిరామ్కి ఇద్దరికి బట్టలు పెట్టారు సందీప్ అమృత. ఇద్దరు ఆ బట్టలు కట్టుకుని వచ్చి అమృత సందీప్లకు దండం పెట్టారు. అను అంటూ కన్నీళ్ల పర్యంతమవుతూ చెల్లిని హక్ చేసుకుంది అమృత. అనన్య కూడా అమృతని హక్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. వాళ్ళిద్దరిని చూసి సైలెంట్గా ఉన్నారు అభిరామ్ సందీప్. అను, జాగ్రత్త, ఏం హెల్ప్ కావాలన్నా నాకు ఫోన్ చెయ్యి. నీకోసం బామ్మ కొన్న గిఫ్ట్స్ మొత్తం కార్ డిక్కీలో పెట్టించాను అని అనన్యకి చెప్తూ అభిరామ్ వైపు చూసి, మా చెల్లి జాగ్రత్త అభి, దానికి ఏమీ తెలియదు, తింగరది. సడన్గా మీ పెళ్ళి అయిపోయింది. అత్తమామలతో ఎలా ఉండాలో ఏమిటో కూడా దానికి తెలీదు. ఏదైనా తప్పు చేస్తే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి, చాలా ఎమోషనల్ అవుతూ అంటోంది అమృత. అమృత అలా ఎమోషనల్ అవుతుంటే అనన్య కూడా చిన్నపిల్లలాగా ఏడుస్తోంది. అనన్య అలా ఏడుస్తూ ఉంటే అభిరామ్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అను, ప్లీజ్ ఏడవకు, పోనీ ఇక్కడే ఉందామా 2 days అన్నాడు. అభిరామ్ అలా అంటుంటే, ఇంకా 2 days? మమ్మీ డాడీ ఈరోజు ఈవినింగ్ వచ్చేస్తారు. వీళ్ళు ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. నేను వీళ్ళని ఇంట్లోకి రానిచ్చానని అమ్మ వాళ్ళకు తెలిస్తే ఆటోమేటిక్గా మావయ్య గారికి కూడా ఈ విషయం తెలిసిపోతుంది. ఫస్ట్ అమృతని కంట్రోల్ చేయాలి అనుకుంటూ, అమ్మో ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, అనుని నవ్వుతూ పంపించు, నువ్వేడిస్తే అది బెదిరిపోయి ఇంకా ఏడుస్తోంది చూడు అన్నాడు సందీప్. అది బెదిరిపోదు, బెదర కొట్టేస్తుంది రాక్షసి అంటూ అనన్యను దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టి, నైట్ నా మరిదికి భరతనాట్యం చూపించి భయపెట్టకు చెల్లి అంది అమృత కన్నీళ్లు తుడుచుకుని నవ్వుతూ. అమృత నవ్వును చూసి తాను కూడా నవ్వింది. అనన్య నవ్వుతూ ఉంటే థ్యాంక్ గాడ్ అనుకున్నాడు అభిరామ్. అమృత సందీప్లకు సెండ్ ఆఫ్ ఇచ్చి అనన్య అభిరామ్ ఇంటికి బయలుదేరారు. అనన్య సైలెంట్గా డల్గా ఉండడంతో అభిరామ్ ఏమీ మాట్లాడట్లేదు. అను, ప్లీజ్ అలా ఉండకు, మీ అక్క వాళ్ళను మన ఇంటికి ఇన్వైట్ చేద్దాము, ఈసారి ఓకేనా అన్నాడు అభిరామ్. అత్తయ్య వాళ్ళు ఏమీ అనరా అడిగింది కొంచెం ఉత్సాహంగా. ఏమీ అనరు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అన్నాడు అభిరామ్. అప్పుడు అనన్య పెదవుల మీద చిన్న చిరునవ్వు వస్తోంది. అను, మనం ఇప్పటికే 1 week నుంచి కాలేజ్కి సెలవు పెట్టేశాము. ఫుల్ పెండింగ్ వర్క్ ఉంది నీకు. నైట్ ఇద్దరం కలిసి కంప్లీట్ చేద్దాము. నీకు నేను హెల్ప్ చేస్తాను. రేపటి నుంచి కాలేజ్కి వెళ్ళాలి నువ్వు అన్నాడు అభిరామ్. రేపటి నుంచా? ఇలాగే వెళ్ళాలా నేను కాలేజ్కి? మనకి పెళ్ళయిందని అందరికీ తెలిసిపోతుందిగా అంది అనన్య తనని తాను చూసుకుంటూ. తెలిస్తే ఏంటే, ఈరోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది. అయినా మనం చేసిన దాంట్లో తప్పేమీ లేదు. నీకు నాకు ఇష్టమైంది పెళ్లి చేసుకున్నాము. నిజం ధైర్యంగా చెప్పి ఎవరినైనా ఫేస్ చేయాల్సిందే. అయినా నేను కూడా నీతోనే ఉంటాను కదా అదే కాలేజీలో అన్నాడు అభిరామ్. ఇంకా మీరు డబుల్ డ్యూటీ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇదివరకంటే నా కోసం కాలేజీకి వచ్చేవారు, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎలాగో నేను మీ దానిని అంది అనన్య నవ్వుతూ. కానీ నా పెళ్ళం నేను దగ్గర ఉంటేనే అంతంత మాత్రం చదువుతుంది. ఇప్పుడు తనని పోనీలే పాపం అని వదిలేస్తే ఎన్ని రోజులైనా అదే క్లాస్లో కూర్చుంటుంది అంటూ అనన్య తల మీద చిన్నగా కొట్టాడు అభిరామ్. అబ్బా రామ్, తల మీద కొట్టకూడదు, పొట్టి వాళ్ళు అయిపోతారంట అంది అనన్య తల రుద్దుకుంటూ. అనన్య మాటలు విని అభిరామ్ నవ్వుతూ, సరే చెప్పు, కారులో వెళ్ళేటప్పుడు ఆన్సర్ చెప్తానన్నావు కదా అడిగాడు. అబ్బా పెద్దగా కారణాలేమీ లేవు రామ్ అని అనన్య చెప్తూ ఉండగానే, ఓహో కారణమేమీ లేదా, అయితే ఓకేనా అన్నాడు అభిరామ్ రొమాంటిక్గా చూస్తూ. నన్ను మాట్లాడనివ్వు రామ్ అంది అనన్య అభిరామ్ చూపులకు కొంచెం ఇబ్బంది పడుతూ. సరే చెప్పు అన్నాడు అభిరామ్ నవ్వుతూ. రామ్,
నా చదువు అయ్యే వరకు మనం గ్యాప్ మెయింటైన్ చేయకపోతే అని ఆలోచిస్తూ చూసి చూడనట్టు అభిరామ్ వైపు చూస్తోంది అను. చెప్పవే, గ్యాప్ మెయింటైన్ చేయకపోతే ఆపేసావేమిటి చెప్పు. ఇదేమైనా సస్పెన్స్ మూవీనా? కొంచెం కొంచెం చెప్తున్నావు, క్లారిటీగా చెప్పవే. ఎందుకంత ఇబ్బంది పడుతున్నావు? నువ్వు నేను తప్ప ఎవరూ లేరు కదా ఇక్కడ అన్నాడు అభిరామ్. రామ్, హా చెప్పు. అది అది అభిరామ్ కార్ పక్కకు తీసి, చెప్పవే, నువ్వు ఎప్పటికి చెప్తే అప్పుడే మనం ఇంటికి వెళ్దాం. అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను, నిన్ను ఇక్కడే ఉంచుతాను అన్నాడు. ఒక 20 మినిట్స్ తర్వాత కూడా అభిరామ్ అక్కడే ఉండడంతో, అబ్బా వీడు చెప్తే కానీ వచ్చేటట్టు లేడుగా అనుకుంటూ చిన్నగా మాట్లాడుతోంది అను. కొంచెం గట్టిగా మాట్లాడు, నాకు వినిపించట్లేదు అన్నాడు అభి. రామ్, మా అక్కకు పెళ్ళయి ఓన్లీ 6 months. సో వాట్, ఏంటి ప్రాబ్లం? కన్ఫ్యూజ్గా పెట్టాడు ఫేసు. మా అక్కని మీరు చూడలేదా? దానికి ఇప్పుడు 5th month. చెప్పలేక మాట్లాడుతోంది అను. అయితే తర్వాత 6th, అటుపైన 7th month కూడా వస్తుంది, శ్రీమంతం కూడా చేస్తారు అన్నాడు అభిరామ్. అప్పటి వరకు కూల్గా ఉన్న అనన్య అభిరామ్ తల మీద మొట్టికాయ వేసింది. ఎందుకే కొడుతున్నావు? నీ ఎంకమ్మ, చెప్తే నీకు అర్థం కాదా? నా చదువు కంప్లీట్ అయ్యేంతవరకు నాకు పిల్లలు వద్దు అభి అంది అనన్య అభిరామ్ కళ్ళల్లోకి స్ట్రైట్గా చూస్తూ. ఓ సిని, ఇదేనా నీ ప్రాబ్లం? మహా అయితే నీ స్టడీస్ ఒక 2 years తర్వాత నీకు ఏ ప్రాబ్లం ఉండదు కదా అన్నాడు అభిరామ్. ఉండదు అన్నట్టు తల ఊపుతూ సిగ్గుపడుతోంది అను. ఓకే అయితే నవ్వుతూ అన్నాడు అభిరామ్. ఏంటి అయితే మీరు మన మధ్య గ్యాప్ మెయింటైన్ చేస్తారా? నవ్వుతూ అంది అను. లేదుగా, నేనెందుకు దూరంగా ఉంటాను? అప్పుడే పిల్లలు వద్దన్నావు, నేను కూడా దానికి ఏమీ అబ్జెక్షన్ పెట్టను. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, చాలా కేరింగ్ ఉండాలి. అసలే నువ్వు కోతి, నిన్ను పట్టుకోవాలంటే నేను కూడా ఆఫీస్ మానేసి కూర్చోవాలి. సో ఇద్దరం 1 year ప్లాన్ చేసి పిల్లల కోసం ఆలోచిద్దాము అన్నాడు అభిరామ్. రామ్, నువ్వేం మాట్లాడుతున్నావు? నాకేమీ అర్థం కావట్లేదు. ఒకవైపు నాకు దూరంగా ఉండను అంటున్నావు, 2 years వరకు పిల్లలు వద్దు అంటే ఓకే అంటున్నావు. క్వశ్చన్ మార్క్ ఫేస్తో అడుగుతోంది అను. నీకు ప్రెగ్నెంట్ రాకుండా ఉండాలి అంతే కదా, దానికి చాలా మార్గాలు ఉన్నాయిలే నవ్వుతూ అంటున్నాడు అభిరామ్. కొంచెం అనన్య దగ్గరగా జరిగి బుగ్గ మీద ముద్దు పెట్టి అభిరామ్ వైపు భయంగా చూస్తోంది అను. వీడు ఏం మాట్లాడుతున్నాడు? తనలో తానే ఆలోచిస్తూ. రామ్, ఇంకొక కారణం కూడా ఉంది అంది అను. ఏంటి ఇంకొకటి కూడా ఉందా? చెప్పు, సొల్యూషన్ ఆలోచిద్దాము అన్నాడు అభి. రామ్, నాకు చిన్నప్పటి నుంచి గ్రాండ్గా పెళ్లి చేసుకోవాలని ఆశ, కానీ మనం ఇలా పారిపోయి పెళ్లి చేసుకున్నాము. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తగ్గాక నువ్వు కూడా మళ్ళీ పెళ్లి చేసుకుందాం రామ్ అంటే ఓకే అన్నావు కదా. మనం పెళ్లి చేసుకున్నా అది పెద్దల ఆశీర్వాదంతో జరగలేదు. అందరినీ ఒప్పించి అందరి సమక్షంలో పెళ్లి చేసుకుని అప్పుడు అంటూ అభిరామ్ వైపు చూసి చూడనట్టు చూస్తోంది అను. ప్రస్తుతం మీ డాడీ మన మీద చాలా కోపంగా ఉన్నారు. ఆయన కోపాన్ని తగ్గించాలంటే ఒక మనవడునో ఒక మనవరాలనో ఇస్తే కూల్ అవుతారు. నువ్వేమో అప్పుడే పిల్లలు వద్దు అంటున్నావు. ఐ థింక్ ఫస్ట్ నిర్ణయం మార్చుకుంటేనే కరెక్టేమో. ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ ధూమ్ధామ్గా చేసుకుందాము, పెళ్ళి కంటే గ్రాండ్గా బాబుతోనో పాపతోనో కలిసి అన్నాడు అభిరామ్. ఏమీ వద్దు, ఫస్ట్ డెసిషనే బాగుందిలే, నాకు అప్పుడే పిల్లలు వద్దు. అభిరామ్ రొమాంటిక్గా చూస్తూ మాట్లాడుతుంటే దొంగ సచ్చినోడు ఎలా చూస్తున్నాడో అనుకుంటూ కొంచెం కోపంగా చూస్తోంది అను. అనన్య చెప్పిన సమాధానం విని నవ్వుతూ, ఓకే నైట్కి ఒక క్లారిటీకి రా అని అంటూ స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తున్నాడు అవి. అభిరామ్ అనన్య రావడం చూసి నర్మద నవ్వుతూ ముందుకు వచ్చింది. అమ్మయ్యా వచ్చేసారా, మీకోసం మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాను, రండి రండి అంది నర్మద. ఏంటమ్మా ఎందుకు వెయిట్ చేయడం, వస్తాం కదా, ఎక్కడికి వెళ్ళిపోతాం అన్నాడు అభి. ఒరేయ్ రారా లోపలికి, వస్తే మీకే అర్థమవుతుంది అంది నర్మద. ఏంటమ్మా ఏదైనా సర్ప్రైజా? ఏదో ఉంది చెప్పమ్మా అన్నాడు అభి. అరే లోపలికి రండిరా నవ్వుతూ లోపలికి వెళ్ళింది నర్మద. ఏంటి అను, మా అమ్మ ఇంత హడావిడి చేస్తోంది? నీతో కాల్ చేసి మాట్లాడినట్టు ఉంది, నీకేమైనా చెప్పిందా? ఏమో నాకు తెలీదు, త్వరగా రండి అని మాత్రమే చెప్పారు అంది అనన్య. ఏమో అమ్మ ఇంత హడావిడి చేస్తోంది అంటే
పంతులు గారు ఏమైనా వచ్చారేమో అను మన ఫస్ట్ నైట్ ముహూర్తం పెట్టడానికి అంటూ అనన్యని ఒక్కసారిగా దగ్గరికి తీసుకుని తలతో గట్టిగా ఢీకొట్టి హుషారుగా లోపలికి వెళ్ళాడు అభిరామ్ లగేజ్ తీసుకుని నడుస్తూ. బాబోయ్, అలా కొట్టేశాడేమిటి? అది తల లేకపోతే బండరాయా అనుకుంటూ తల మీద చెయ్యి వేసి చిన్నగా రుద్దుకుంటూ, దేవుడా, అభి సార్ అనుకున్నట్టు ఏమీ జరగకూడదు ప్లీజ్ అనుకుంటూ లోపలికి వెళ్ళింది అను. గాయత్రమ్మ టీవీ రిమోట్తో టీవీని ఆపరేట్ చేస్తూ సీరియల్స్ చూస్తోంది. అనన్య వాళ్ళ నానమ్మని చూసి బామ్మా అంటూ పరుగు తీస్తూ లోపలికి వెళ్ళింది ఆనందంగా. అమ్మయ్యా, వచ్చేసావా? నీతో దెబ్బలాడక వారం రోజులైపోయింది. నువ్వు లేక ఇల్లంతా బోసిపోయిందనుకో అంది గాయత్రమ్మ అనుని దగ్గరగా తీసుకుంటూ. అనన్య చిన్న పిల్లలాగా వాళ్ళ నానమ్మ ఒడిలో తల పెట్టుకుని ఏడుస్తోంది. అను, నువ్వు ఇలా ఏడవకూడదమ్మా. నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావో చూసిపోదామని వచ్చాను. నేను ఉన్న కాసేపు నవ్వుతూ నా కళ్ళకు కనిపించరా అంది గాయత్రమ్మ. అనన్య కళ్ళు తుడుచుకుని నవ్వుతూ, అమ్మా నాన్న ఎలా ఉన్నారు బామ్మ? నా మీద చాలా కోపంగా ఉన్నారు కదూ? నన్ను రోజు తిట్టుకుంటున్నారా అంది బాధగా. అను, మీ అమ్మా నాన్న చక్కగా ఉన్నారు. నేనున్నాను కదా, అక్కడ నేను చూసుకుంటాను. నువ్వు ఎలా ఉన్నావు? యారా అబ్బాయి, ఇది నిన్ను బాగా ఏడిపిస్తోందా అంది గాయత్రమ్మ అభిరామ్ వైపు చూస్తూ. మామూలుగా కాదు బామ్మగారు నవ్వుతూ అన్నాడు అభిరామ్. కోరి మరీ చేసుకున్నావు కదా, అనుభవించడమే అంది గాయత్రమ్మ నవ్వుతూ. ఓ ఎస్, తప్పకుండా, ఐఆమ్ రెడీ అన్నాడు అభిరామ్ నవ్వుతూ. ఏవమ్మా నర్మదా, నా మనవరాలు నిన్ను బాగా విసిగిస్తోందా? చెప్పిన మాట వినకుండా మొండిగా ప్రవర్తిస్తోందా అంది గాయత్రమ్మ నర్మద వైపు చూస్తూ. లేదు పెద్దమ్మగారు, అస్సలు అను చాలా తక్కువగా మాట్లాడుతుంది. పాపం తనకి చాలా ఇబ్బందిగా ఉన్నా నేను చెప్పానని చీర కట్టుకుంటోంది. తల నిండా పువ్వులు పెట్టుకుంటోంది. నా కోడలు బంగారం, నా మాట వింటోంది అంది నర్మద. ఏంటి అను, నేను వింటోంది నిజమేనా? కుదురుగా ఒకచోట కూర్చునేదానివి కాదు, ఇల్లు పీకి పందిరి వేసేదానివి, నిప్పులు తొక్కిన కోతిలాగా డాన్స్ చేసేదానివి. నీకు మీ అత్తగారు ఇంత మంచి మార్కులు వేస్తోందేమిటి? పాపం, బొత్తిగా మీ అత్తగారు అమాయకురాల్లా ఉందే. అప్పుడే బుట్టలో వేసేసుకున్నావా? జాగ్రత్తమ్మా, దీనితో కనిపించదు గాని పెద్ద గడుగ్గాయి అంది గాయత్రమ్మ నర్మద చెప్పే మాటలను విని నమ్మలేనట్టు చూస్తూ. బామ్మా, ఏంటి నువ్వు? మా అత్తగారికి నా మీద చాడీలు చెప్తున్నావేంటి? అక్కడేమో నాన్న దగ్గర అడ్డంగా ఇరికించేసేదానివి, ఇప్పుడు ఇక్కడ మా అత్తగారి దగ్గర బుక్ చేయడానికి ట్రై చేస్తున్నావా? ఇంకాసేపు నువ్వు ఇక్కడే ఉంటే నాకు మా అత్తగారికి మధ్య పెద్ద గొడవ పెట్టేస్తావు, బయలుదేరు అంది అను. నర్మద ఆశ్చర్యంగా అనన్య వైపు చూస్తోంది. చూసావా అమ్మ నీ కోడల్ని? ఇది అమాయకురాలా, గయ్యాలి గంప అంది గాయత్రమ్మ. అబ్బా, మరి నువ్వు? పాత సినిమాల్లో సూర్యకాంతం టైపు అంది అను. చూసారా అమ్మ, దీనికి అసలు పెద్ద చిన్న లేదు. నా మీద ఎలా అరుస్తోందో అంది గాయత్రమ్మ. అరే చిన్న పిల్ల, దానితో గొడవ ఏమిటి అని నీకు అసలు ఉందా? నువ్వు అరుస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలా అంది అను. ఒరే అభి, ఏంట్రా వీళ్ళిద్దరూ ఇలా తిట్టుకుంటున్నారు? ఏదో ఒకటి చేసి ఆపు అంది నర్మద గాయత్రమ్మ అనన్య వైపు చూస్తూ. అను ఆగు అన్నాడు అభిరామ్. పెద్దమ్మగారు మీరు ఊరుకోండి అంది నర్మద. చూసావా అమ్మా దానికి ఎంత పొగరో? చూసావా రామ్, నాకు పొగరని తిడుతోంది. నేనసలు ఏమైనా అన్నానా? పిల్ల రాక్షసి, నీతో పాపం ఆ పిల్లాడు ఎలా వేగుతాడో ఏమో అంది గాయత్రమ్మ. పాపం మా తాత నీతో ఎలా వేగాడో ఏమో, నీ గోల తట్టుకోలేకే త్వరగా స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఏ రంభతోనో చక్కగా డాన్స్ చేస్తూ ఉంటాడు అంది అను. నోరు ముయ్యవే పిల్లకాకి అంటూ చేతికర్రతో అనన్యని ఒక్కటి కొట్టింది. అబ్బబ్బా, ఏంటే నన్ను చంపేస్తున్నావు? పెళ్లి చేసుకుని వచ్చేసినా కూడా వచ్చి మరీ కొడుతున్నావేంటే ముసిల్దానా అంది అను. గాయత్రమ్మ ఉన్నట్టుండి సైలెంట్ అయిపోయింది. కళ్ళల్లో తనకి నీళ్లు తిరుగుతున్నాయి. అనన్య గాయత్రమ్మ దగ్గరికి వచ్చి గట్టిగా హక్ చేసుకుంది. బామ్మ, ఈరోజు ఇంటికి వెళ్ళినా నీకు నేను గుర్తుకు వస్తాను. ఈరోజు మనం చేసిన అల్లరి తలుచుకుంటూ నవ్వుతూనే ఉంటావు. ఐ లవ్ యూ బామ్మ అంది అనన్య. నా బంగారు తల్లి అంటూ అనన్యని దగ్గరగా తీసుకుని ముద్దాడింది గాయత్రమ్మ. వీళ్ళిద్దరి బిహేవియర్ అర్థం కాక అభిరామ్ నర్మద షాక్ అయిపోయి అలాగే చూస్తున్నారు. ఏంట్రా ఇద్దరూ అలా చూస్తున్నారు? మేమంతే, అలాగే తిట్టుకుంటాము, మళ్ళీ వెంటనే కలిసిపోతాము. నేను మీ ఇంటికి వస్తే ఈ అల్లరి తప్పదు. దాన్ని తిడతాను, దాన్ని చేత తిట్టించుకుంటాను.
నాకు అదొక తృప్తి అంది గాయత్రమ్మ బోసి నోటితో నవ్వుతూ. వాళ్ళని చూసి అభిరామ్ నర్మదా కూడా నవ్వుతున్నారు. అను, నీకు మీ నానమ్మకి బాండింగ్ చాలా స్ట్రాంగ్గా ఉందే. ఇద్దరూ నిజంగా తిట్టుకుంటున్నారేమో అనుకుని ఎలా ఆపాలో తెలియక కంగారు పడ్డాను అన్నాడు అభిరామ్. అభిరామ్ ఎక్స్ప్రెషన్స్ చూసి అనన్య నవ్వుతోంది. సరే సరే, లగేజ్ లోపల పెట్టి రండి, భోజనం టైం అవుతోంది, బామ్మగారు ఉండలేరు, తిని మందులు వేసుకోవాలి కదా అంది నర్మద. లేదమ్మా నర్మద, ఇంక నేను బయలుదేరతాను, గుడికని చెప్పి ఇలా వచ్చేశాను. నేను వచ్చి అప్పుడే 2 గంటలు అవుతోంది. ఇంకా లేట్ అయితే నా కోడలు నా కోసం వెతకడం మొదలు పెడుతుంది అంది గాయత్రమ్మ చేతికర్ర సహాయంతో చిన్నగా లేస్తూ. నేను మిమ్మల్ని నా కారులో డ్రాప్ చేస్తాను బామ్మగారు అన్నాడు అభిరామ్. వద్దులేరా అబ్బాయి, ఆటోలో వెళ్ళిపోతాను. ఎందుకు బామ్మగారు, నేను డ్రాప్ చేస్తాను అంటే? ఆగండి అంటూ కార్ కీస్ తీసుకుని వచ్చాడు అభి. వెళ్ళొస్తానమ్మా అను అంది గాయత్రమ్మ ప్రేమగా అనన్య తల నిమురుతూ. ఆగండి పెద్దమ్మగారు అంటూ నర్మద గబగబా లోపలికి వెళ్ళి మంచి చీర ఒకటి తీసుకువచ్చి నానమ్మగారికి ఇచ్చి ఇద్దరు దండం పెట్టండి అంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా, నేను గుడికి వెళ్ళానని చెప్పాను. ఈ చీర చూస్తే ఎక్కడికి వెళ్ళావు ఏంటి అని అడుగుతారు అంది గాయత్రమ్మ. అబ్బాచా, ఆగు, నువ్వు మా డాడీకి భయపడుతున్నావా? నీకున్న తెలివితేటలు ఎవ్వరికీ లేవు కదే. ఏదో ఒకటి చెప్పి తప్పించుకో. అత్తయ్య గారు ప్రేమగా నీకు ఇస్తున్నారు కదా, తీసుకో అంది అను. అభిరామ్ అనన్య ఇద్దరూ గాయత్రమ్మకు చీర పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. 10 మంది పిల్లల్ని కని చిల్లో బొల్లోమంటూ సుఖంగా ఉండండి అంది గాయత్రమ్మ ఆశీర్వదిస్తూ. 10 మంది అవసరమా అమ్మమ్మగారు నవ్వుతూ అన్నాడు అభిరామ్. పోనీ ఒక 5గురిని ట్రై చేయండి అంది గాయత్రమ్మ. 3 కన్ఫర్మ్ అన్నాడు అభిరామ్ అనన్య వైపు చూసి నవ్వుతూ. అభిరామ్ కాలుని గట్టిగా తొక్కింది అను. గాయత్రమ్మ అనన్య అలా అభిరామ్ కాలుని తొక్కడం చూడనే చూసింది. ఓసే రాక్షసి, పాపం పిల్లాడిని భయపెట్టేస్తున్నావుగా. నేను ఇక్కడ ఉండగానే వాడిని తొక్కేస్తున్నావు. లేనప్పుడు ఏం చేస్తావే? మొగుడు చెప్పినట్టు విను మొండిగటం, లేకపోతే మొట్టికాయలు తప్పవు అంది గాయత్రమ్మ అనన్యకు మాత్రమే వినిపించేలాగా చిన్నగా మాట్లాడుతూ. వాడు మొట్టికాయ వేస్తే నేను 2 మొట్టికాయలు వేస్తాను అంది అనన్య గాయత్రమ్మకు మాత్రమే వినిపించేలాగా. నాకు బాగా అర్థమైంది. జాగ్రత్తగా ఉండాల్సింది నువ్వు కాదే, నీ మొగుడు అంటూ చేతికర్ర సహాయంతో నడుస్తూ చిన్నగా బయటకు వెళ్ళింది గాయత్రమ్మ. అభిరామ్ జాగ్రత్తగా గాయత్రమ్మను కారులో ఎక్కించి డ్రైవ్ చేస్తున్నాడు. ఒరే అబ్బాయి, అనన్య కొంచెం అల్లరి పిల్ల. దానికి ఎలా ప్రవర్తించాలో ఏమిటో ఏమీ తెలీదు. కొంచెం చిన్నగా నచ్చ చెప్పుకో. మాట వినకపోతే మరొకసారి చెప్పు. అంతేగాని కోపం తెచ్చుకోకు దాని మీద. బాధ వచ్చినా కష్టం వచ్చినా దానికి నువ్వు తప్ప ఇప్పుడెవ్వరూ లేరు అంది గాయత్రమ్మ వస్తున్న కన్నీళ్లు చీరతో తుడుచుకుంటూ. బామ్మగారు, అను మీద నాకు కోపం వచ్చినా అది ఓన్లీ 5 మినిట్స్ 10 మినిట్స్ అంతే. అది బాధపడితే నేను అస్సలు తట్టుకోలేను. అను నా మాట వింటుంది బామ్మగారు, కానీ కొంచెం దాన్ని బ్రతిమలాడాలి అంతే నవ్వాడు అభిరామ్. మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి అంది గాయత్రమ్మ. అను నా పక్కనే ఉంటే నేనెప్పుడు నవ్వుతూనే ఉంటాను. అను చేసే అల్లరి చూస్తే ఎవరికైనా నవ్వొస్తుంది అన్నాడు అభిరామ్. సరే కానీ అదేమిటి నీ మీద చిర్రుబురులాడుతోంది? అసలు నిన్ను దగ్గరకైనా రాణిస్తోందా అంది గాయత్రమ్మ డైరెక్ట్గా అడిగేస్తూ. ఒక్కసారిగా అభిరామ్కి పొల్లమారింది. గాయత్రమ్మ వైపు చూసి చూడనట్టు చూస్తున్నాడు. అభిరామ్ నోట్లో నుంచి మాట రావట్లేదు. గొంతుకు ఏదో అడ్డుపడ్డట్టు అనిపిస్తోంది. ఏంట్రా అబ్బి, అడుగుతుంటే చెప్పవేంటి? అప్పుడే నీ పెళ్ళయి వారం గడిచిపోయింది, మీకు ఇంకా కార్యం కాలేదు అంది గాయత్రమ్మ. అభిరామ్కి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు, ఏం మాట్లాడాలో అస్సలు అర్థం కావట్లేదు. అది అది బామ్మగారు అంటున్నాడు అభిరామ్ చిన్నగా మాట్లాడుతూ. ఏంట్రా పిల్ల కుంక, ఇంత సిగ్గుపడుతున్నావు? ఇలాగైతే మీకు 4-5 నెలలు పడుతుందేమో కార్యం కావడానికి అంది గాయత్రమ్మ. అబ్బా బామ్మగారు, ప్లీజ్ అలా మాట్లాడకండి, నాకు భయం వేస్తోంది అంత గ్యాప్ అంటే. అమ్మ ముహూర్తాలు లేవని చెప్పింది అందుకే అన్నాడు అభిరామ్. ఓహో అవునా, సరే, ఏదైనా సలహాలు కావాలంటే నన్ను అడుగు, నేను చెప్తాను అంది గాయత్రమ్మ. బాబోయ్, ఈవిడ మహానుభావురాలు. కాసేపు ఉంటే నాకు డీటెయిల్గా క్లాస్ తీసుకునేటట్టుందిగా. అర్జెంటుగా ఈవిడని డ్రాప్ చేసేయాలి అనుకుంటూ స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తున్నాడు అభిరామ్. ఒరే అబ్బాయి, చెప్పడం మర్చిపోయాను, దానికి దయ్యం సినిమాలు అవి చూపించకు. అర్ధరాత్రి ఒంటేలకు వెళ్ళడానికి కూడా కదలదు, గాడిద, దానికి భయం అంది గాయత్రమ్మ. ఒంటేలు ఏంటి బామ్మగారు
అయోమయంగా చూస్తూ అడుగుతున్నాడు అభిరామ్. ఏడ్చినట్టే ఉంది. మీరు మీ చదువులు ఒంటేలంటే తెలీదు అంటూ చిటికిన వేలు చూపించింది గాయత్రమ్మ. అభిరామ్ వచ్చి రాని నవ్వు నవ్వుతూ ఈవిడ నాతో ఫుట్బాల్ ఆడేసుకుంటోంది అనుకున్నాడు. ఒరే అబ్బాయి, ఇందాకది నీ కాలు ఎందుకలా తొక్కేస్తోంది? అప్పుడే దానిని నెక్కించుకుంటున్నావా? రేపొద్దున్న నీ తల మీద ఎక్కి కూర్చుంటుంది, జాగ్రత్త. ప్రేమ ఉండాలి కానీ అతి ప్రేమ చూపించకు. రేపొద్దున్న నీ చేత అంట్లు కూడా తోమిస్తుంది నా మనవరాలు. తర్వాత నీ ఇష్టం అంది గాయత్రమ్మ. ఈవిడ మాటలతోనే నన్ను భయపెట్టేస్తోంది. అయినా మా ఇంట్లో నేనెందుకు అంట్లు తోముతాను? పనమ్మాయి ఉంటుంది కదా అని అనుకుంటూ స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తూ చంద్రకాంత్ ఇంటి సందు ముందు ఆపి కార్ డోర్ ఓపెన్ చేశాడు అభిరామ్. జాగ్రత్తరా అబ్బాయి, సరేనా అంటూ అభిరామ్ తల మీద ప్రేమగా నిమిరి గాయత్రమ్మ చిన్నగా చేతికర్ర సహాయంతో నడుస్తూ వెళ్తోంది. అభిరామ్ గాయత్రమ్మ వైపు చూసి చిన్న నవ్వు నవ్వి కార్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్తున్నాడు. విక్రమ్ నుంచి అప్పటికే 2 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఏంటి విక్రమ్ కాల్ చేస్తున్నాడు అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేశాడు అభిరామ్. ఒరే అభి, పోలీస్ స్టేషన్కి రా, శ్వేతని కస్టడీలోకి తీసుకున్నాను. అదేంట్రా, నిన్న కంప్లైంట్ ఇస్తే ఈరోజు తీసుకున్నాను అంటున్నావు? ఒరేయ్, నైట్ ఆడవాళ్ళని కస్టడీలోకి తీసుకోకూడదు. అదంతా ఇక్కడికి వచ్చాక మాట్లాడతాను, నువ్వురా అన్నాడు విక్రమ్. 10 మినిట్స్లో వస్తాను. శ్వేత ఏమంటోందిరా అడిగాడు అభిరామ్. చంద్రముఖి 2 సినిమా చూపిస్తోంది ఇక్కడ. నీకు పెళ్ళయిందని తెలిసి సైకోలాగా బిహేవ్ చేస్తోంది. లేడీ కానిస్టేబుల్ పైన చెయ్యి కూడా చేసుకుంది. అందుకే బేడీలు వేసి కూర్చోబెట్టాను. ఫస్ట్ నువ్వురా అన్నాడు విక్రమ్. విక్రమ్ చెప్పింది విని శ్వేత గురించి ఆలోచిస్తూ వస్తున్నాన్రా, బయలుదేరాను అన్నాడు. అభిరామ్ కారు యూటర్న్ తిప్పి పోలీస్ స్టేషన్ వైపు డ్రైవ్ చేస్తున్నాడు. విక్రమ్ అభిరామ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. విక్రమ్, శ్వేత మీద కేసు పెట్టాలంటావా? లైట్ తీసుకుందామా? ఏదేమైనా ఆడపిల్ల కదా, మనతో పాటు చదువుకుంది అన్నాడు అభి. ఒరే అభి, ఇంకా నువ్వు ఇలా మాట్లాడడం రైట్ కాదేమో. ఒక్కసారి అను గురించి కూడా ఆలోచించు. శ్వేత బయట ఉంటే అనుని సేఫ్గా ఉంచదు. మొన్నటికి మొన్న విశ్వ వాళ్ళు అనుని కిడ్నాప్ చేయాలని చూశారు. వెంటనే మనమంతా అలర్ట్ అయ్యాం కాబట్టి సరిపోయింది. లేకపోతే అను పరిస్థితి ఏమిటి? ఇంత జరిగాక కూడా నువ్వు శ్వేత గురించి ఆలోచిస్తున్నావు. నీ గురించి తెలిసే జున్నుకి కూడా కాల్ చేశాను. అది కూడా ఆ రోజు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు సైన్ చేసింది. తను కూడా వస్తోంది అన్నాడు విక్రమ్. శ్వేత ఎక్కడ ఉందో నేను ఒక్కసారి చూడొచ్చా? డైరెక్ట్గా చూసే కంటే ఒకసారి ఈ సీసీటీవీ కెమెరాలో అబ్జర్వ్ చెయ్యి. తన బిహేవియర్ నీకు క్లియర్గా అర్థమవుతుంది. కంప్యూటర్లో శ్వేత ఉన్న రూమ్ సీసీ కెమెరా ఫుటేజ్ చూపిస్తున్నాడు విక్రమ్. శ్వేత లాకప్ రూమ్లో అటు ఇటు తిరుగుతోంది. లేదు లేదు, అలా జరగడానికి వీల్లేదు. అభి నాకే కావాలి. దాన్ని చంపేస్తాను. ఎలాగైనా బయటికి వెళ్ళాలి. అభి నన్ను కాకుండా దాన్ని ఎలా పెళ్లి చేసుకుంటాడు? నేను ఏమైపోవాలి అని ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ సైకోలాగా బిహేవ్ చేస్తూ తిరుగుతున్న శ్వేత వైపు ఆశ్చర్యంగా చూస్తూ బాధగా మాట్లాడుతున్నాడు అభి. ఒరేయ్, శ్వేతని ఇలా చూస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాలేజ్ డేస్లో ఆఫీస్లో చాలా క్లవర్గా ఇంటెలిజెంట్గా ఉండేది. ఇలా తయారైందేంట్రా? తన ఫ్యూచర్ తానే పాడు చేసుకుంటోంది. సైకియాట్రిస్ట్కి చూపిస్తే ఏమైనా మార్పు ఉంటుందేమో కదా. ట్రీట్మెంట్కి ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను చూసుకుంటాను అన్నాడు అభి. అభి, అసలు ఆ అమ్మాయి విషయం నీకెందుకు? నాకు అర్థం కావట్లేదు. తను ఒకవైపు నీ లైఫ్ స్పాయిల్ చేయడమే పనిగా పెట్టుకుంది. ఇక నువ్వేమో తన గురించి ఆలోచిస్తున్నావేమిటి? మంచితనానికి కూడా హద్దు ఉండాలి అన్నాడు విక్రమ్ కోపంగా. అరే, శ్వేత మన ఫ్రెండ్, నీతో నాతో కలిసి చదువుకుంది. తను మనల్ని ఫ్రెండ్గా భావించకపోతే మనం కూడా అలాగే ఉండాలా? తన మైండ్ సెట్ బాలేదురా, అందుకనే అలా ప్రవర్తిస్తోంది. కానీ మనం తనని ఫ్రెండ్గానే భావించాం కదా. తనకి దూరంగా ఉన్న ట్రీట్మెంట్ చేయిస్తానురా. క్యూర్ అయితే తన లైఫ్ తాను చూసుకుంటుంది కదా అన్నాడు అభి. రేపు మార్నింగ్ ఫుల్ బాడీ చెకప్ ఉంది. డాక్టర్స్ తనని చెక్ చేస్తారు. నిజంగా తనకు అలాంటి ప్రాబ్లం ఏదైనా ఉంటే నీకు ఇన్ఫామ్ చేస్తాను అన్నాడు విక్రమ్. జున్ను వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే లోపలికి వచ్చింది. ఏంటి విక్కీ, శ్వేతని కస్టడీలోకి తీసుకున్నాను, అర్జెంటుగా రా అని కాల్ చేశావు. నేను కాలేజీలో ఉంటానని తెలుసు కదా అంది జున్ను లోపలికి వస్తూనే. నీకు మీ అన్నయ్య యాటిట్యూడ్ తెలుసు కదా. ఇక్కడికి వచ్చి మళ్ళీ శ్వేత కేసు విత్డ్రా చేసుకుంటానని మాట్లాడుతున్నాడు. నేను ఇది ముందే ఎక్స్పెక్ట్ చేశాను. అందుకనే వెంటనే నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. కావాలంటే మాట్లాడు, మీ వాడు పక్కనే ఉన్నాడు కదా అన్నాడు విక్రమ్. ఏరా, ఏమైంది నీకు?
మళ్ళీ కేసు వాపస్ తీసుకుంటా అంటున్నావా? పిచ్చిగాని ఎక్కిందా? అది బయటికి వస్తే మిమ్మల్ని ఇద్దరినీ కలిసి ఉండనివ్వదు. నోరు మూసుకుని విక్రమ్ చెప్పినట్టు ఫార్మాలిటీస్ పూర్తి చెయ్యి అంది జున్ను. విక్రమ్ ఇచ్చిన పేపర్స్ అన్నీ స్టడీ చేసి జున్ను అభిరామ్ ఇద్దరూ సైన్ చేశారు. ఓకే, రేపటి నుంచి ఈ కేసు గురించి నేను బాగా స్టడీ చేస్తాను. ఇప్పటికి ఉన్న ప్రూఫ్స్తో శ్వేతే ఈ పని చేసిందని మాకు బాగా క్లారిటీ ఉంది. అందుకనే తనని నేను ఫస్ట్ కస్టడీలోకి తీసుకున్నాను. ఇంకా లోతుగా పరిశీలిస్తే రంగాగాడిని ఇంకా చంద్రకాంత్ గారికి ఫొటోస్ పంపించింది ఎవరో కూడా తెలుసుకోవచ్చు. అదే కనుక జరిగితే మీ రెండు కుటుంబాల మధ్య ఉన్న గొడవలు కూడా తగ్గుతాయి. నిన్ను ఆయన అల్లుడిగా యాక్సెప్ట్ చేస్తారు అన్నాడు విక్రమ్. ఆ పని చేయరా, అను బాధ చూడలేకపోతున్నాను. తప్పు చేశానేమో అన్న గిల్టీ ఫీలింగ్ నాకు కూడా ఉంది. కానీ అప్పుడు మేమిద్దరం అలా కనుక చేయకపోతే ఈ పాటికి అనుకి వేరొకరితో పెళ్ళి అయిపోయేది. ఇద్దరం లైఫ్ లాంగ్ ఒకరిని ఒకరం తలుచుకుంటూ మరొకరితో కాపురం చెయ్యలేక చాలా సఫర్ అయ్యేవాళ్ళం. ఆ ప్రూఫ్ ఏదో త్వరగా తెలుసుకోరా విక్కీ, రిక్వెస్ట్గా అడిగాడు అభి. ఓకే, నేను అదంతా చూసుకుంటాను. ఇంకా మీరు బయలుదేరతారా? విక్కీ, ఇఫ్ యూ డోంట్ మై మేము ఒకసారి శ్వేతని చూడొచ్చా అడిగాడు అభిరామ్. కస్టడీలోకి తీసుకున్నాను, లాకప్ రూమ్లో ఉంది. డైరెక్ట్గా చూడాలనుకుంటే పద వెళ్దాం అన్నాడు విక్రమ్ అభిరామ్ని శ్వేత దగ్గరికి తీసుకువెళ్తూ. అభిరామ్ శ్వేత ఉన్న లాకప్ రూమ్ దగ్గరికి వెళ్ళాడు. శ్వేత అభిరామ్ని చూడగానే కటకటాల దగ్గరికి వచ్చి అభి అని పిలుస్తూ, వచ్చావా? నాకు తెలుసు అభి నువ్వు వస్తావని. నా కోసం వచ్చావు కదా. సారీ అభి, నేనేం చేసినా నీ మీద ప్రేమతోనే చేశాను. నాకు నీ మీద అంత ప్రేమ అభి, ఏం చేయను. నువ్వు నాకు కావాలి. ఐ లవ్ యూ. శ్వేత, నాకు పెళ్ళయింది. నేను అనన్య పెళ్లి చేసుకున్నాము. ఇక నా లైఫ్లో వేరొకరికి స్థానం లేదు అన్నాడు అభి. నో నో, నాకు అదంతా తెలీదు అభి. నాకు నువ్వు కావాలి, నాకు మాత్రమే కావాలి. నా మాట విని నువ్వు అనుని వదిలేసేయి. నన్ను పెళ్లి చేసుకో. నేను అనుని అప్పుడు ఏమి చెయ్యను. మనమిద్దరం హ్యాపీగా ఉందాము అని ఊగిపోతూ సైకోలాగా బిహేవ్ చేస్తోంది. శ్వేత, నీకేమైనా పిచ్చి పట్టిందా? కాస్తైనా ఆలోచించవా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును, నాకు పిచ్చి నాకు పిచ్చి పట్టింది. నీ గురించి ఆలోచించే నేను ఇలా అయిపోయాను. ఎందుకు అభి, నా ప్రేమ నీకు అర్థం కాదు? ఏ అమ్మాయి అయినా ఒకరి కోసం ఇంతకాలం వెయిట్ చేస్తుందా? దాదాపు 8 years నేను నిన్ను ప్రేమించాను. నన్ను కాదని వేరొక దానిని పెళ్లి చేసుకున్నావు. నేను చూస్తూ ఊరుకోనవి. ఎప్పటికైనా బయటికి వస్తాను, అనుని వదిలిపెట్టను అంటోంది శ్వేత. శ్వేత మాటలు విని జున్నుకి విపరీతమైన కోపం వస్తోంది. నోరు మూసుకో, ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు, చెంపలు పగల కొడతాను. అన్నా, నీకు దీనితో మాటలేమిటి? పద వెళ్దాం అంది జున్ను. హబీ, వెళ్ళకబీ అని గట్టిగా ఏడుస్తూ మాట్లాడుతోంది శ్వేత. ఈ విక్రమ్ నన్ను అరెస్ట్ చేశాడబీ. నేను రాను అని ఏడుస్తున్నా వినకుండా లేడీస్ కానిస్టేబుల్స్తో బలవంతంగా లాగించి మరీ జీప్లో పడేశాడు. ఈ లాకప్ రూమ్లో నేను ఉండలేనబీ. నన్ను నీతో పాటు తీసుకువెళ్ళు ప్లీజ్ అభి, ప్లీజ్ వెళ్ళకు అభి, నన్ను వదిలి వెళ్ళకు గట్టిగా అరుస్తోంది శ్వేత. శ్వేత బిహేవియర్ చూసి తన మెంటల్ కండిషన్ బాగాలేదని అర్థం చేసుకుని తనకి ఏ సమాధానం చెప్పకుండా బాధగా బయటికి వచ్చేశాడు అభిరామ్. చూసావారా శ్వేతని? అది పరిస్థితి. డైరెక్ట్గా చెప్తోంది బయటికి వస్తే అనుని వదిలిపెట్టను అని. ఇలాంటి వాళ్ళే సొసైటీలో సైకోలాగా తయారవుతున్నారు. వాళ్ళు అనుకున్నది జరగకపోతే మెంటల్గా అప్సెట్ అయ్యి ఊహించని రీతిలో వాళ్ళ లైఫ్లో జరిగిన సంఘటనలు ఎక్కడ కనిపించినా తన లైఫ్తో వాళ్ళ లైఫ్ని కంపారిజన్ చేసుకుని వాళ్ళపైన కూడా దాడి చేస్తారు. శ్వేత ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉంది. తన మీద నువ్వు అస్సలు జాలి చూపించడం కరెక్ట్ కాదు. ఇలాంటి పరిస్థితుల్లో తను బయటికి వస్తే నిజంగా అనుకి చాలా ప్రమాదం. నేను చూసుకుంటాను, మీరు ఇంక బయలుదేరండి అన్నాడు విక్రమ్. అభిరామ్, జున్ను ఇద్దరు బయటికి వచ్చారు. ఒరేయ్, నేను క్లాస్కి అటెండ్ అవ్వాలి. మధ్యలో సార్ని పర్మిషన్ అడిగి ఇక్కడికి వచ్చేసాను. నువ్వు జాగ్రత్త. శ్వేత గురించి ఆలోచిస్తూ డ్రైవ్ చేయొద్దు, చిన్నగా ఇంటికి వెళ్ళు అంది జున్ను. ఏంటి, నువ్వెలా వెళ్తావు? క్యాబ్లో వెళ్ళిపోతాన్రా. అవసరం లేదు, నేను డ్రాప్ చేస్తాన్రా అన్నాడు అభిరామ్. వద్దులేరా, మా కాలేజేమో అటువైపు, నువ్వేమో ఇంటికి వెళ్తున్నావు. క్యాబ్ బుక్ చేశాను, వస్తోంది, నువ్వు ఇంటికి వెళ్ళు. వదిన వాళ్ళు నీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని వచ్చిన క్యాబ్ ఎక్కి వెళ్ళిపోయింది జున్ను. శ్వేతని అలా చూసి అభిరామ్కి అస్సలు బ్రెయిన్ పనిచేయట్లేదు. శ్వేత ఇలా తయారవడం ఏమిటి?
ఎంతోమంది లవ్ ఫెయిల్యూర్ అవుతూ ఉంటారు. అయిన ప్రతి ఒక్కరూ ఇలా తయారవుతారా అనుకుంటూ తనలో తానే బాధపడుతూ కార్ డ్రైవ్ చేస్తున్నాడు. 15 మినిట్స్ తర్వాత ఇంటికి చేరుకున్నాడు. నవ్వుతూ వెళ్ళిన అభిరామ్ అలా డల్గా రావడం చూసి, ఏంటి రామ్ అంత డల్గా ఉన్నాడు? బామ్మని డ్రాప్ చేయడానికి వెళ్ళి ఇంత లేట్గా వచ్చాయేంటి? ఒకవేళ అమ్మ వాళ్ళు ఏమైనా చూసారా? గొడవ ఏమైనా జరిగిందా అనుకుంటూ అభిరామ్కి ఎదురు వెళ్ళింది అను. రామ్, ఏంటి అలా ఉన్నావు? నానమ్మని డ్రాప్ చేశావా? ఏమీ ప్రాబ్లం లేదు కదా అడిగింది అను. అనన్య ఎదురు కాగానే శ్వేత ప్రవర్తించిన ప్రవర్తన ఒక్కసారిగా గుర్తుకు వచ్చింది అభిరామ్కి. అనుని వదిలేసేయి, లేకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని శ్వేత అన్న మాటలు చెవిలో గింగిర్లు తిరుగుతున్నాయి. నిన్నే రామ్, మాట్లాడవేమిటి? అభిరామ్ ఫేస్కి చేతిని అటూ ఇటూ ఊపుతూ మాట్లాడుతోంది అను. అభిరామ్ అనన్యని దగ్గరగా తీసుకుని హగ్ చేసుకున్నాడు. అను, నేను నిన్ను అస్సలు వదిలిపెట్టను. నీకు నేను ఉన్నాను. ఎవరూ నిన్ను ఏమీ చేయలేరు. ఎప్పుడూ నీకు నేను తోడుగా ఉంటాను అని మనసులో అనుకుంటూ టైట్గా హగ్ చేసుకున్నాడు. రామ్, వదులు, ఏమిటిది? అత్తయ్యగారు వాళ్ళు చూస్తారు అంటూ అభిరామ్ని ఒక్కటి కొట్టింది అను. అభిరామ్ చిన్నగా అనన్యని వదిలిపెట్టాడు. ఏంటి సార్, రావడమే మంచి మూడ్లో ఉంటున్నారు, అంత టైట్గా హక్ చేసుకున్నారు అడిగింది అను. అభిరామ్ చిన్న నవ్వు నవ్వి, అమ్మని టీ పెట్టమను, చాలా హెడేక్గా ఉంది నాకు, విపరీతమైన తలనొప్పి అంటూ తన రూంలోకి వెళ్ళాడు. వెళ్తున్న అభిరామ్ వైపు చూస్తూ, అత్తయ్య గారు పైన టెర్రస్ మీద ఉన్నారు, క్లీన్ చేస్తున్నారు, నేను టీ పెట్టి తీసుకురానా అంది అను. అను ప్లీజ్, నువ్వు మాత్రం టీ పెట్టకు. నిన్ను టీ పెట్టమని అడిగితే పాయిజన్ తయారు చేస్తావు, నేనే వచ్చి పెడతాను అన్నాడు అభిరామ్. వాష్రూంలోకి వెళ్ళి చక్కగా ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకుని బయటికి వచ్చాడు. ఏంటి రామ్, నువ్వు ఇలా తిరుగుతావా ఇంట్లో? బాడీ మొత్తం కనిపిస్తోంది అంది అను అభిరామ్ వైపు చూసి చూడనట్టు చూస్తూ సిగ్గుపడుతూ. ఏంటే, ఇప్పుడు ఇంట్లో కూడా నేను ప్యాంట్ షర్ట్ వేసుకుని టక్ చేసుకుని తిరగాలా ఏమిటి? నేను ఇంట్లో ఇలాగే ఉంటాను, నాకు ఇలాగే గాలి వేస్తుంది అన్నాడు అభిరామ్. అవునా, నేనెప్పుడు ఈ డ్రెస్లో మిమ్మల్ని చూడలేదే. మన పెళ్ళి కాకముందు నేను మీ ఇంట్లో 4 months కన్నా ఎక్కువే ఉన్నాను అంది అను. అప్పుడంటే నీకు నాకు ఏ రిలేషన్ లేదు. ఒక పెళ్ళి కాని అమ్మాయి ముందు అలా తిరగడం కరెక్ట్ కాదని అమ్మ చెప్పింది. సో నాకు ఇబ్బందిగా ఉన్నా ప్యాంట్ షర్ట్స్ వేసుకుని తిరగక తప్పలేదు. ఇప్పుడు నువ్వు చూసినా పర్వాలేదు అన్నాడు అభి అనన్య వైపు చూసి నవ్వుతూ. నేనెందుకు చూస్తాను, నేనేమీ చూడను. చూడకుండానే అడిగావా ఏంటి? ఆఫ్ బట్టలు వేసుకున్నావు అని దొంగ అన్నాడు అభిరామ్. నేనేమీ కావాలని చూడలేదు, నార్మల్గా చూశాను. చూడవే, నిన్ను అసలు ఎవరు వద్దన్నారు? నా బాడీ మొత్తం నీదే అన్నాడు అభిరామ్ వెళ్తున్న అనన్యని ఆట పట్టిస్తూ చీర పట్టుకుని లాగుతూ. ఓయ్, ఏంటి అలా లాగుతున్నారు? చీర ఊడిపోతుంది, నాకు అసలే కట్టుకోవడం రాదు. వెంటనే తన చీర పట్టుకుని కంగారు పడుతోంది అను. కట్టుకోవడం రాకపోతే నేను కడతానులే నవ్వుతూ అన్నాడు అభి. ఏంటి, మీకు చీరలు కట్టడం కూడా వచ్చా? ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారేమిటి కోపంగా అంది అను. విప్పేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కట్టడం అదే వస్తుందిలే అన్నాడు అభిరామ్ తనకి దూరంగా ఉన్న అనన్యని దగ్గరగా తీసుకుంటూ. ఓయ్, ఏంటి మీరు, వదలండి ప్లీజ్. మార్నింగ్ ఏంటి ఈ రొమాన్స్? అత్తయ్య గారు చూస్తే ఏమనుకుంటారు, వదలండి అంటోంది అనన్య అభిరామ్ కౌగిలి విడిపించుకోవడానికి ట్రై చేస్తూ. సరే అయితే వదిలేస్తాను. అమ్మ వస్తే ఎలాగో నేను నిన్ను టచ్ చేయలేను, ఒక ముద్దు పెట్టు వదిలేస్తాను అన్నాడు అభి. ఎప్పుడంటే అప్పుడేనా? టైంతో పని లేదా మీకు అంది అను. ముద్దు పెట్టడానికి కూడా ముహూర్తాలు చూస్తావా ఏంటే, పెట్టవే. అభిరామ్ ఫేసు పక్కకి తిప్పి బుగ్గ మీద చిన్న ముద్దు పెట్టింది. ఏంటే ఇది, దీన్నెవరైనా ముద్దు అంటారా? చిన్నపిల్లలకు పెట్టినట్టు. మొగుడికి ఎక్కడ ముద్దు పెడితే ఇష్టం ఉంటుందో కూడా తెలీదా నీకు అన్నాడు అభిరామ్ అనన్యని మరింత దగ్గరగా హత్తుకుంటూ. ఈసారి ఇంకా గట్టిగా కొరికేస్తాను, వదలండి అంది అను. ఇప్పుడే కదా కొరుకుతానన్నావు, కొరుకు మరి అన్నాడు అభిరామ్. ఒకరిని ఒకరు చూసుకుంటూ ఒకరికి ఒకరు దగ్గరవుతూ ఉండగా నర్మదా స్టెప్స్ దిగుతున్న సౌండు. అభిరామ్ వెంటనే అనన్యని వదిలేసి కిచెన్లోకి వెళ్ళిపోయాడు. అనన్య కూడా అభిరామ్ వెనకాలే కిచెన్లోకి వెళ్ళిపోయింది. అను, నువ్వు కూడా ఇక్కడికే వస్తే అమ్మకి డౌట్ వస్తుంది. హాల్లోకి వెళ్ళి కుర్చీలో కూర్చో, టీ తీసుకువస్తాను. నర్మద కిందకి రానే వచ్చింది. అనన్య నర్మద ముందు చాలా ఇబ్బంది పడుతూ చెదిరిన తన జుట్టుని సరిచేసుకుంటూ తలదించుకుని నడుస్తోంది.
అను ఒక్క నిమిషం ఆగు అంది నర్మద. బాబోయ్, అత్తయ్య గారు ఇప్పుడు నాకు క్లాస్ తీసుకుంటారేమో అనుకుంటూ చిన్నగా వెనక్కి తిరిగింది అను. చీర కుచ్చులు జారిపోయాయమ్మా, జాగ్రత్త అని నవ్వుతూ చీరతో పాటు జుట్టు కూడా సరిచేసింది నర్మద. అనన్య వచ్చి రాని నవ్వు నవ్వుతూ తన రూంలోకి వెళ్ళిపోయింది. ఏంట్రా, ఏం చేస్తున్నావు? వంటింట్లో ఉన్న అభిరామ్ని చూస్తూ అడిగింది నర్మద. బాగా తలనొప్పిగా ఉందమ్మా, అందుకని టీ పెట్టుకుంటున్నాను. నీ పెళ్ళాన్ని తలకి మసాజ్ చేయమను, తగ్గిపోతుంది అంది నర్మద తాను కూడా పని చేసుకుంటూ. అమ్మా, అంటే నేను నా రూంలోకి అన్నుని తీసుకువెళ్ళొచ్చా అన్నాడు అభిరామ్ చాలా ఎగ్జైట్మెంట్గా హ్యాపీగా మాట్లాడుతూ. రూంలోకి ఎందుకురా, తలకి నూనె రాయించుకుందుకి హాల్లో కూర్చో, నేను నిమ్మ నూనె వేడి చేసి తీసుకువస్తాను, నీ పెళ్ళాం చేత మసాజ్ చేయించుకో నవ్వుతూ అంది నర్మద. లోపల చాలా సంతోషపడిపోతున్నా బయటికి మాత్రం గంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఓకే అమ్మా అలాగే అంటూ 3 కప్పుల్లో టీ పోసి 1 కప్పు నర్మదకిచ్చి 2 కప్స్లో ఛాయ్ తీసుకుని వెళ్తున్నాడు. ఒరే అభి, ఒకటి నీకు, ఇంకొకటి ఎవరికి అడిగింది నర్మద. అనూకి అమ్మా, అనూకి తీసుకువెళ్తున్నాను. నర్మద అభిరామ్ని చూసి నవ్వుతూ, రామ్, భార్య మీద ప్రేమ ఉండాలి, కానీ మరీ టీ కూడా అందించే అంత ప్రేమ నీకు ఉందని మీ డాడీ కనుక చూస్తే బాగోదురా, నేను తీసుకువెళ్ళి ఇస్తాను, నువ్వు తాగు అంది నర్మద. నిమ్మ నూనె వేడి చేసి 2 కప్స్ టీ తీసుకువెళ్ళి అనన్యకు 1 టీ ఇచ్చి తాను కూడా టీ తాగుతూ అనన్యతో మాట్లాడుతోంది. అను, అభికి పాపం చాలా తలనొప్పిగా ఉందిటమ్మా, ఈ ఆయిల్ తీసుకువెళ్ళి వాడికి హెడ్ మసాజ్ చెయ్యి అంది నర్మద నిమ్మ నూనె అనన్య చేతికి అందిస్తూ. నేనా అత్తయ్య గారు, నేను మసాజ్ చెయ్యాలా? అదొక రకంగా ఫేస్ పెట్టింది అను. అవును, తప్పేమిటి, నీ హస్బెండే కదా, పాపం వాడు అంత తలనొప్పిగా ఉంది అంటున్నాడు. నువ్వంటే వాడికి చాలా ఇష్టం కదా, నీ చేతులతో మసాజ్ చేస్తే వాడికి చాలా రిలాక్స్గా ఉంటుంది చిన్న నవ్వు నవ్వుతూ అంది నర్మద. అనన్య ఇబ్బందిని అర్థం చేసుకుంది నర్మద. నవ్వుతూ అనన్యని దగ్గరగా తీసుకుని, చూడను, మీరు కొత్తగా మీ జీవితాన్ని మొదలుపెట్టారు, ఇప్పుడు నీకు ఇబ్బందిగానే అనిపించవచ్చు, ఇలాంటి పనులన్నీ కొత్త కదా, కానీ ఇప్పుడు నువ్వు వాడితో ప్రేమగా ఉంటే వాడు కూడా నీతో ఫ్యూచర్లో ప్రేమగా ఉంటాడు. మన నుంచి వాళ్ళు కోరుకునేది ఏముంటుంది చెప్పు? రాగానే నవ్వుతూ 1 గ్లాస్ మంచినీళ్ళు, మనసుకు రిలాక్స్ కలిగించేలాగా మాటలు, వాళ్ళకి ఏదైనా బాధగా ఉంటే ప్రేమగా ట్రీట్ చేయడం చాలా తక్కువను. అబ్బాయిలు కోరుకునేది 80% అబ్బాయిలు ప్రేమ కోసం పరితపిస్తుంటారు నవ్వుతూ అంటూ బయటికి వెళ్ళింది నర్మద. అభిరామ్ హాల్లో కూర్చుని అనన్య ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ అనన్య కోసం ఎదురు చూస్తున్నాడు. అభిరామ్ తన కోసం వెయిట్ చేస్తున్నాడని తెలిసి కొంచెం ఇబ్బందిగా అనిపించినా అత్తయ్య గారు చెప్పింది నిజమే, అవును తప్పేముంది, నా మొగుడే కదా, కానీ ఎందుకో సిగ్గుగా అనిపిస్తోంది. ఈ నూనె తీసుకువెళ్ళి ఇప్పుడు నేను ఆయనకి హెడ్ మసాజ్ చేయడం, అత్తయ్య గారు మావయ్య గారు అందరూ నన్ను అబ్జర్వ్ చేయడం, అబ్బా ఇప్పుడు ఈ అభిగాడు నేను తలకి నూనె రాస్తుంటే ఏం చేస్తాడబ్బా అని ఇమేజినేషన్ చేసుకుని ముందుగానే చీరతో తన నడుము మొత్తం కవర్ చేసేసుకుని నూనె తీసుకుని వచ్చింది అను. అభిరామ్ అనన్యని చూడగానే, ఏంటే ఇంత లేటా, ఎంత తలనొప్పిగా ఉందో తెలుసా, రాను త్వరగా రా అంటూ రొమాంటిక్గా చూస్తూ నవ్వుతున్నాడు. రామ్ చూసే చూపులు తేడాగా ఉండడంతో తలనొప్పి తగ్గిపోయినట్టుంది అంది అను డౌట్గా అభిరామ్ ఫేస్ని బాగా అబ్జర్వ్ చేస్తూ. ఏహే లేదు, చాలా చాలా నొప్పిగా ఉంది, అబ్బబ్బబ్బబ్బా నొప్పి అంటున్నాడు అభి. నో డౌట్, వీడి ఓవర్ యాక్షన్ చూస్తేనే నాకు అర్థమవుతోంది అనుకుంటూ ఓరకంట గమనిస్తోంది అను. అబ్బబ్బబ్బా నొప్పి అని అభిరామ్ అంటున్నా పట్టించుకోకుండా అలా చూస్తున్న అనుని చూసి, ఏంటమ్మాను వాడంతలాగా బాధపడుతుంటే చూస్తున్నావు, పోనీ నాకివ్వు నేను రాస్తాను అంటూ ముందుకు వచ్చింది నర్మద. లేదత్తయ్య గారు రాస్తున్నాను అంటూ అనన్య అభిరామ్ ముందుకు వెళ్ళి తన చేతిలో 2 నూనె తీసుకుని అభిరామ్ జుట్టుకి చక్కగా పట్టించి వేళ్లతో మసాజ్ చేస్తోంది. ఏంటి చీర ఇలా చుట్టేశావు అంటూ అభిరామ్ అనన్య నడుము చూడడానికి ట్రై చేస్తూ చుట్టుకున్న చీరని చిన్నగా తీస్తున్నాడు. ఓయ్ ఏంటి పిచ్చిగా ఉందా, నీ జుట్టు నా చేతుల్లో ఉంది, పీకేస్తాను, నాకు తెలుసు మీ గురించి, అందుకనే నా నడుము కనిపించకుండా చీరని చుట్టుకుని మరీ వచ్చాను అంది అను. అసలు నువ్వు నాకు ఇంత దగ్గరగా ఉంటే అదే నాకు చాలా బాగుంది, నువ్వు ఈరోజు చీర చుట్టుకునే రావచ్చు, కానీ ఏదో ఒకరోజు నీ నడుముని నేను చూడకుండా ఉంటానా ఏమిటి అన్నాడు అభిరామ్ అనన్య వైపు రొమాంటిక్గా చూస్తూ. చూస్తావు నీకింకా వేరే పని ఏమీ లేదు అంది అను.
అభిరామ్ చూపులకు నవ్వుకుంటూ. నాకు అన్ని పనుల్లో ఇదే ఇంపార్టెంట్ పని నవ్వుతూ కన్ను కొడుతూ అన్నాడు అభిరామ్. వామ్మో, రూమ్ బయట ఇంత రొమాన్స్, మీ అమ్మగారు నాన్నగారు ఇక్కడే ఉన్నారు, అయినా నీకస్సలు భయం లేదు కదా అంది అను. వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు, మనల్నే అబ్జర్వ్ చేస్తారా ఏంటి? రూమ్ బయట కాబట్టి లిమిట్స్లో ఉన్నాను అన్నాడు అభి. తెలుసు నాకు, ఇప్పుడప్పుడే ముహూర్తం సెట్ కాకుండా ఉంటే బాగుంటుంది అంది అను. ఏంటే, నన్ను ఇలా ఏడిపించడానికి చాలా బాగున్నట్టుంది. ఇంకా ఒక 4-5 డేస్ చూస్తాను, ఆ తర్వాత ముహూర్తం సెట్ కాలేదనుకో ఏం చేయాలో నాకు తెలుసు. అయినా నీకు నాకు ఇష్టమైతే చాలు, అంతకు మించిన మంచి ముహూర్తం లేదు అన్నాడు అభి. న్యూస్ పేపర్ చదువుతూ దగ్గుతున్నాడు నరేంద్ర. అబ్బా, మన మాటలు వాళ్ళకి వినిపిస్తాయి, పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి, నీకంటే అస్సలు సిగ్గులేదు, కానీ నేను సిగ్గుతో చచ్చిపోతాను అంటూ అభిరామ్ జుట్టుని గట్టిగా పీకేస్తోంది అను. అబ్బా, ఒసే రాక్షసి, నొప్పి అంటూ అనన్య నడుం చుట్టూ చేతులు వేసి తన వైపుకు లాక్కున్నాడు అభి. అనన్య కంగారు పడుతూ నరేంద్ర నర్మదా వాళ్ళని ఎక్కడ చూస్తారో అని హైరాణా పడిపోతూ అభిరామ్ చేతిని విడిపించుకుని కొంచెం దూరం జరిగి, ఏంటి మీకు అసలు బుద్ధి ఉందా, అలా పట్టుకుంటున్నారేంటి? ఏం చేయను, జుట్టు పట్టుకుని పీకేస్తున్నావు, గుడికి వెళ్లకుండానే గుండు చేసేస్తావా ఏంటి అన్నాడు అభిరామ్. అభిరామ్ అన్న మాటలకు తెగ నవ్వుతోంది అను. అభిరామ్ అనన్య ఎవరికీ వినిపించకుండా వాళ్ళల్లో వాళ్ళే చిన్నగా మాట్లాడుకుంటూ అలా నవ్వుకుంటూ ఉంటే నరేంద్ర నర్మదా అది గమనించి ఒకరిని ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటున్నారు. అనో, ఈ ఐటమ్స్ అన్నీ కొంచెం డైనింగ్ టేబుల్ మీద పెట్టమ్మా అంది నర్మద వంట పూర్తి చేసి అన్నీ హాల్లో ఉన్న డైనింగ్ టేబుల్ మీదకి షిఫ్ట్ చేస్తూ. అనన్య నర్మద ఇద్దరూ కలిసి అన్ని ఐటమ్స్ తీసుకువచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టారు. నర్మద నరేంద్రకు వడ్డిస్తోంది. అను, చూడు, నేను మావయ్య గారికి ఎలా వడ్డిస్తున్నానో నువ్వు కూడా నన్ను చూసి నేర్చుకో, మీ ఆయనకు నువ్వే వడ్డించాలి, అర్థమైందా అంది నవ్వుతూ నర్మద. నర్మద ఎలా చేస్తే అలాగే అన్నీ వడ్డిస్తోంది అను. అభిరామ్ 2 చేతులు బుగ్గలకు అటు ఇటు పెట్టుకుని అనన్య వైపే చూస్తున్నాడు. అభిరామ్ భోజనం వడ్డించిన తర్వాత కూడా తన వైపే అలాగే చూస్తూ ఉండడంతో ఇబ్బందిగా చూస్తూ, వీడేంటి భోజనం చెయ్యకుండా నన్నే చూస్తున్నాడు అనుకుంటూ తన ఫోన్ తీసుకుని అభిరామ్కి మెసేజ్ చేసింది. మీకు దండం పెడతాను, ప్లీజ్ నా వైపు అలా చూడొద్దు, అత్తయ్య గారు మావయ్య గారు ఉన్నారు, కొంచెం డీసెంట్గా ఉండండి, కావాలంటే రూమ్లోకి వెళ్ళాక వీడియో కాల్ చేస్తాను, గంట సేపు నా ఫేస్ చూడొచ్చు అని అభిరామ్కి మెసేజ్ చేసింది అను. అభిరామ్ అయినా ఫోన్ చూడట్లేదు. నీ ఫోన్ చూడు అని కళ్ళతో సైగ చేసింది అను. ఏంటిది ఫోన్ చూడమంటోంది అనుకుంటూ వాట్సాప్ ఓపెన్ చేసి చూశాడు. అనన్య పంపించిన మెసేజ్ చూసి ఓకే వీడియో కాల్ చేస్తావా, నిజమా, సరే అయితే అంటూ భోజనం చేయడం మొదలుపెట్టాడు. నువ్వు కూడా కూర్చో అను, నీకు నేను వడ్డిస్తాను అంటూ అనన్యని అభిరామ్ పక్కనే కూర్చోపెట్టి, వద్దత్తయ్య గారు అని అంటున్నా వినకుండా, ఇలా సన్నగా ఉంటే ఎలా, ఒకవైపు కాలేజీకి వెళ్ళాలి, చదువుకోవాలి, అసలే నీకు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, ఇన్కంప్లీట్స్ చాలా ఉంది, స్ట్రెంగ్త్ కావాలంటే తినాలి కదా, నువ్వే ఇలా ఉంటే రేపొద్దున్న నీ పిల్లలకు అస్సలు ఓపిక ఉండదు అని నర్మద కొసరి వడ్డిస్తోంది. అత్తయ్య గారు, ఇలా అయితే నేను లావుగా అయిపోతాను, ఏమీ పర్వాలేదు, కొంచెం బొద్దుగా అయితే బాగానే ఉంటావులే, నోరు మూసుకుని తిను అన్నాడు అభిరామ్. అనన్య వడ్డించిన ఐటమ్స్ అన్నీ తినలేక తింటోంది. ఇద్దరూ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి పక్కకు వచ్చారు. అను, నీకు ఫుడ్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం కదా, బిల్ కూడా బాగా చేస్తావు, రెస్టారెంట్కి వెళ్తే ఈరోజేంటి లిమిట్గా తింటున్నావు అన్నాడు అభి. ఆల్రెడీ మీ అమ్మగారు టిఫిన్ పీకల దాకా పెట్టారు, నేను ఎన్ని తింటే అన్ని దోశలు వేశారు, అందుకనే తినలేకపోయాను, లేకపోతే ఒక పట్టు పట్టేదాన్ని అంది అనన్య నవ్వుతూ. అదన్నమాట సంగతి. అను ఏంటి ఫుడ్ తినకపోవడం ఏంటి అనుకుంటున్నాను నవ్వుతున్నాడు అభిరామ్. నా ఇష్టం, నాకు ఎంత ఆకలి వేస్తే అంత తింటాను, మీరు నాకు దిష్టి పెట్టకండి అంది అను అభిరామ్ని చేత్తో చిన్నగా కొట్టి. నేనెందుకు దిష్టి పెడతానే, నువ్వు కొంచెం బొద్దుగా తయారైతే ఇంకా బాగుంటావు, నాకు కూడా అదే కావాలి, రొమాంటిక్గా అనన్యని కింద నుంచి పైదాకా చూస్తూ అంటున్నాడు. ఒరే బాబు, నీ రొమాంటిక్ లుక్స్తో నన్ను చంపేస్తున్నావు, ఆ చూపేంట్రా అంది అనన్య అభిరామ్ చూపులకి ఇబ్బంది పడుతూ. అవునాను, నువ్వు ఫుల్గా తింటావు కదా, కొంచెం కూడా ఒళ్ళు రాలేదేంటి నీకు
అడిగాడు అభిరామ్ అనన్యని బాగా గమనిస్తూ. నాకేం తెలుసు, అయినా మీరు నా వెనకే ఎందుకు తిరుగుతున్నారు? ప్లీజ్ మీరు నా వెనక రాకండి అంటూ గబగబా నర్మదా వాళ్ళ ఉన్న వైపు వచ్చేసింది. ఎవరైనా మొగుడు కొంగు పట్టుకుని తిరగాలని కోరుకుంటారు. ఇదేం తింగర పెళ్ళండ్రా బాబు, నేను దగ్గరికి వస్తుంటే పారిపోతుంది అనుకుంటూ తాను కూడా వెళ్ళి హాల్లో కూర్చున్నాడు అభిరామ్. అనన్య ఫోన్కి మెసేజ్ చేస్తూ, నీ రూమ్లోకి వెళ్ళి వీడియో కాల్ చేయవే, నేను చూస్తాను అని మెసేజ్ చేశాడు. ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నారు కదా, అత్తయ్య ఒక్కత్తి పని చేసుకుంటోంది. ఇప్పుడిప్పుడే నేను చిన్న చిన్న పనులు నేర్చుకుంటున్నాను ఆవిడ దగ్గర, కాసేపు డిస్టర్బ్ చేయకండి అని మెసేజ్ చేసింది అను. బుజ్జి అను బేబీ, అసలు నువ్వేం పని చేస్తున్నావే? ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది, అంట్లు తోమడానికి పనమ్మాయి ఉంది, వంట మొత్తం మా అమ్మ చేస్తోంది. నువ్వు మా అమ్మ కొంగు పట్టుకుని వెనకే తిరుగుతూ కబుర్లు చెప్తున్నావు. నేను చూడట్లేదా మార్నింగ్ నుంచి? నీకు బాగా అత్తగారంటే ప్రేమ పెరిగిపోయిందే. ముందు మొగుడిని పట్టించుకో, లేకపోతే వచ్చి మా అమ్మ ముందే నీ బుగ్గ మీద ముద్దు పెడతాను, తర్వాత నీ ఇష్టం అని లాంగ్ మెసేజ్ చేశాడు అభి. అబ్బా ఛా, మీకు అంత సీన్ లేదులే. ఇందాక అత్తయ్య గారు టెర్రస్ పైనుంచి కిందకి వస్తుంటే నన్ను అప్పటి వరకు హగ్ చేసుకుని ఉన్న మీరు గబగబా వంటింట్లోకి పరిగెత్తడం నేను చూడలేదా? చాలండి మీరు మీ కబుర్లు నవ్వుకుంటూ మెసేజ్ చేసింది అను. ఓకే బెట్, నేను మా అమ్మ ముందు నీకు ముద్దు పెడతాను, వస్తున్నానైతే కాసుకో అని మెసేజ్ చేశాడు అభిరామ్. వామ్మో, నిజంగా వచ్చేస్తాడా? అత్తయ్య గారు నా పక్కనే ఉన్నారు కదా, ఏమీ భయం లేదులే, వచ్చినా ఏం చేయలేడు అనుకుంటూ నర్మద కొంగు వదలకుండా తిరుగుతోంది అను. అను, పెండింగ్ వర్క్ ఉంది కదమ్మా నీకు, ఇప్పుడు భోజనాలు కూడా అయిపోయాయి, ఇంకేం పని ఉంది, నువ్వు వెళ్ళి వర్క్ చేసుకో అంది నర్మద. లేదు అత్తయ్య గారు, మీరు ఒక్కరే వంటింట్లో పని చేసుకుంటున్నారు, నేను కూడా ఏదో ఒక హెల్ప్ చేస్తాను అంటూ అభిరామ్ వస్తున్నాడేమోనని వంగుని చూస్తోంది. అనన్యని చూస్తూ కనురెప్పలెగిరేసి, నా కోసమే చూస్తున్నావు కదా, వస్తున్నాను అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు అభిరామ్. అభిరామ్ వంటింట్లోకి రాగానే నర్మద ముందుకు వెళ్ళి నుంచుంది. అనన్య తన చుట్టూ బొంగరంలా తిరగడం చూసి, అరే నేను పని చేసుకుంటున్నానను, ఇలా ఎందుకు అడ్డు వస్తున్నావు, అడ్డు తప్పుకో అమ్మా అంది నర్మద. అనన్య వచ్చి రాని నవ్వుతూ అభిరామ్ వైపు చూస్తూ కొంచెం పక్కకు జరిగింది. నువ్వేంటిరా ఇలా వచ్చావు? అమ్మ నాకు కొంచెం మజ్జిగ చేసివ్వు, బాగా వేడి చేసినట్టుంది, కళ్ళు మండుతున్నాయి అన్నాడు అభిరామ్. అదిగో మీ ఆయన ఏదో పని చెప్తున్నాడు, ఫ్రిడ్జ్లో పెరుగు ప్యాకెట్ ఉంది, తీసి మజ్జిగ చేసి వాడికివ్వు అంది నర్మద ఆ పనిని అనుకి అప్పచెప్తూ. అను ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి కొంచెం వంగుని అబ్జర్వ్ చేస్తుంటే అభిరామ్ అనన్య నడుము మీద చేతితో టచ్ చేశాడు. అనన్య ఒక్కసారిగా ఉలిక్కిపడి కెవ్వుమని గట్టిగా అరిచింది. ఏమైందను అలా అరిచావు అన్నాడు అభిరామ్ ఏమీ తెలియనట్టు అమాయకంగా చూస్తూ. ఏమైందను అడిగింది నర్మద. ఏమీ లేదత్తయ్య, బొద్దింక కనిపించింది అంది అను ఏం చెప్పాలో తెలియక తడబడుతూ తన చీరని సరిచేసుకుంటూ. అభిరామ్ అనన్య అవస్థని చూసి నవ్వుతున్నాడు. బొద్దింకకి అంతలాగా అరిచావా, ఏమైందో అని హడిలిపోయాను అంటూ మళ్ళీ పని చేసుకుంటోంది నర్మద. అను అభిరామ్ తన దగ్గరికి రావడం గమనించి అభిరామ్కి దూరంగా నడుస్తూ అతని వైపే చూస్తూ మజ్జిగ చేస్తోంది. అభిరామ్ అనన్య ఎదురుగుండా కూర్చున్నాడు. ముద్దు పెట్టైనా అన్నట్టు సైగ చేసి అడుగుతున్నాడు. అత్తయ్య గారు అని నర్మదని పిలుస్తూ తల పక్కకు తిప్పగానే అభిరామ్ ముందుకు వంగి అనన్య బుగ్గ మీద గట్టిగా ఒక ముద్దు పెట్టాడు. అనన్య షాక్ అయిపోయి నోరు తెరిచి అలాగే ఉండిపోయింది. ఏంటి అను పిలుస్తున్నావు అడిగింది నర్మద. అనన్య సమాధానం చెప్పలేదు, నోరు తెరుచుకుని అలాగే ఉండిపోయింది. ఓయ్ నిన్నే అమ్మ పిలుస్తోంది చూడు అని చిన్నగా టచ్ చేసి చెప్పాడు అభిరామ్. ఏమీ లేదు అత్తయ్య గారు, సాల్ట్ నాకు ఎక్కడ ఉందో తెలియట్లేదు అని కవర్ చేసుకుంటూ బుగ్గ మీద చెయ్యి పెట్టి అభిరామ్ వైపు కోపంగా చూస్తోంది. డైనింగ్ టేబుల్ మీద ఉంటుంది చూడను అంది నర్మద. అను డైనింగ్ టేబుల్ వైపు అడుగులు వేసింది. అభిరామ్ అనన్యని ఫాలో అవుతూ వెనకే వచ్చాడు. ఇదిగో మజ్జిగ, మొత్తం తాగండి అంటూ ఆ గిన్నె అభిరామ్ చేతుల్లో పెట్టి ఫాస్ట్గా తన రూమ్లోకి వెళ్ళిపోయింది. అభిరామ్ నవ్వుతూ ఆ బౌల్ పట్టుకుని అనన్య రూమ్లోకి వెళ్ళాడు. అభిరామ్ అలా డైరెక్ట్గా తన రూమ్లోకి వస్తే అనన్యకి టెన్షన్గా అనిపించింది. ఏంటి మీరు డైరెక్ట్గా రూమ్లోకి వచ్చేశారు, అత్తయ్య గారు వస్తారు వెళ్ళిపోండి అంది అను. అనన్య వైపు రొమాంటిక్గా చూస్తూ తలుపులు వేసి గొల్లెం పెట్టాడు. అను, జనరల్గా అయితే అమ్మ నాన్న ఇద్దరూ ఆఫీస్కి వెళ్ళిపోతారు,
నేను కూడా ఇంట్లో ఉండను. కానీ ఈ 1 వీక్ మన పెళ్లి హడావిడి కాబట్టి లీవ్ పెట్టాము. ఈ రోజుతో మా అమ్మ లీవ్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతుంది తను. సో ఈరోజు మా మమ్మీ అస్సలు టీవీని వదిలిపెట్టదు. పెండింగ్ ఉన్న సీరియల్స్ అన్నీ కంప్లీట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ కనెక్షన్ ఇచ్చుకుని టీవీ ముందు కూర్చుంటుంది. భూకంపం వచ్చినా సరే ఈవినింగ్ 6 వరకు ఎవరినీ పట్టించుకోదు. అభిరామ్ అనన్యకి మరింత దగ్గరగా వస్తున్నాడు. అయితే అయితే ఇప్పుడు మీరేం చేస్తారు? మర్యాదగా వెళ్ళిపోండి. తలుపెందుకు గొల్లం పెట్టారు? తడబడుతూ మాట్లాడుతూ వెనక్కి వెనక్కి అడుగులు వేస్తోంది. వెళ్ళకపోతే అరిచి గోల చేస్తావా? అరుస్తాను, ఖచ్చితంగా అరుస్తాను. సరే నీ ఇష్టం. అరిచే ముందు ఒకసారి నా మాట విను. నువ్వు గనక అరిచావనుకో మన మధ్య ఏదో జరిగిపోయిందనుకుని ఇంక నువ్వెందుకు నా గదిలో మీ ఆయన గదిలోకి వెళ్ళి నిద్రపో అంటుంది మా అమ్మ. నో ప్రాబ్లం, నాకు నువ్వు నా గదిలో ఉండటమే ఇష్టం కాబట్టి అరువు అన్నాడు అభిరామ్ అనన్య ముంగురుడు సరిచేస్తూ. అయితే నేను అస్సలు అరవను. కానీ మీరెందుకు నాకు ఇంత దగ్గరగా వస్తున్నారు? దూరంగా అడుగులు వేస్తున్న అనన్య చెయ్యి పట్టుకుని లాగి మంచం మీద కూర్చోపెట్టాడు. అను మొగుడు దగ్గరికి వస్తే ఎందుకు వచ్చావు, ఏమిటి అని వరుస పెట్టి క్వశ్చన్స్ వేయడమేమన్నా? కాస్తైనా ప్రేమగా మాట్లాడవా? అరే 1 ఇయర్ నుంచి నన్ను చూస్తున్నావు. పైగా మనది లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ ఏమీ కాదు కదా అంటూ మాట్లాడుతూనే తాను కూడా అనన్య పక్కన కూర్చున్నాడు. రామ్, నువ్వు నేను ఇలా గదిలో తలుపులు వేసుకుని ఉండడం ఎవరైనా చూస్తే బాగోదు. ఏమీ కాదు, అమ్మ రాదని చెప్తున్నాను కదా. నాన్న ఆల్రెడీ నిద్రపోయారు. జున్ను ఈవినింగ్ వరకు రాదు. నువ్వు నేను ఇలా ఉండడం తప్పేమీ కాదులే. అయినా మనం లిమిట్స్లోనే ఉన్నాం కదా అన్నాడు అభిరామ్ అనన్య బుగ్గ మీద ముద్దు పెడుతూ. రామ్, ఏంటిది ముద్దులు పెడుతున్నావు? ఇందాక కూడా అంతే, అత్తయ్య గారు అక్కడే ఉన్నారు. అస్సలు నీకు భయం లేదు అంది అను. మరి నువ్వే ముందు రూమ్లోకి వచ్చి వీడియో కాల్ చేస్తే ఇదంతా చేసేవాడిని కాదు కదా. జస్ట్ నిన్ను చూసి మాట్లాడేవాడిని. నువ్వే నన్ను ఇక్కడి వరకు వచ్చేలాగా చేశావు అన్నాడు అభిరామ్. ఓకే, నేను వీడియో కాల్ చేస్తాను, వెళ్ళిపోవా ప్లీజ్ అంది అను. వెళ్ళిపోతానే, 1 గంట నీ పక్కనే ఉండి వెళ్ళిపోతా. 10 మినిట్స్ ఉంటేనే 2 ముద్దులు పెట్టావు. గంట నువ్వు నా పక్కనే ఉంటే ఏం చేస్తావో ఏమో. వెళ్ళిపో ప్లీజ్ అంటోంది అను అభిరామ్కి దూరంగా జరుగుతూ. వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ టైం అవుతుందో తెలుసుకోవాలని ఉందా? వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. వీళ్ళ ప్రేమ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.